పార్టీ స్థాపించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో పెద్ద మహాసభ సిల్వర్ జూబ్లీ కాబట్టి పెద్ద మహాసభ ఏర్పాటు చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ గురించి పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. ప్రజలందరినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు 3.5-4 కోట్ల ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఉద్యోగస్తులను కానీ, ఎంప్లాయీస్ కానీ, వ్యాపారవేత్తలు కానీ అందరినీ కూడా తెలంగాణ ఏ విధంగా మనకు వెనుకబడ్డది, తెలంగాణ రావడానికి ముందుకు రావాలనే ఆవశ్యకతను తెలియజేస్తూ 14 సంవత్సరాలు కూడా బాగా పోరాడి తెలంగాణ తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే వచ్చిన తెలంగాణని మరి మన 10 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు పరిపాలించినటువంటి 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి 100 కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కూడా ప్రజలకు ఏం చేయలేదు. ప్రజలందరూ కూడా ఆలోచించి కేసీఆర్ బెటర్ అని చెప్పి కూడా ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మనమందరం ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు ప్రజలు కానీ మనమందరం కూడా కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 16 నెలల్లో ఎంకపోయిందో ఖచ్చితంగా మళ్ళా రాష్ట్రం అధికారంలోకి వచ్చి ప్రజలకు కూడా మంచి సేవ చేయాలనేది తెలంగాణ 4 కోట్ల ప్రజల మనోభావం కాబట్టి ఖచ్చితంగా మరి ఇట్లాంటి సభ ఎప్పుడు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పెద్ద సభ నిర్వహించలేదు. ప్రజలు ఆ విధంగా ఆ సభకి తరలి వస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే కనుక దాదాపు 15 లక్షల 20 లక్షల జనాలు ఈరోజు అక్కడ తరలి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మేము షేలింగపల్లి కాన్స్టిట్యూన్సీ లో కూడా ఈరోజు 5,000 మందితో తరలి వెళ్తా ఉన్నాం. 100 బస్సెస్ 200 కార్లతోటి ఈరోజు మనం బయలుదేరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని మనం ప్రజల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి మనం ఇలా రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన వెంబడి ఉండి ఆయన ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తాను.